అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆంధ్రకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ ఒకే డేట్న జరిగాయి. కానీ తెలంగాణకి సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే అనుకోని మార్పులు అనేవి, అంటే ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాలనలో నడిచింది. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే జరిగిన దగ్గర నుంచి వారి యొక్క పాలన ఏ విధంగా ఉంది అంటే చేంజెస్ అనేవి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పాలన అనేది నడుస్తుంది. అండ్ ఈ కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఎంపీ ఎలక్షన్లలో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు గెలవరు అంటే కొంచెం అంచనా ప్రకారం కరెక్ట్గా అనేది మేము కూడా చెప్పలేము, ఇంకెవ్వరు ఫలితాలు వచ్చేంత వరకు చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వస్తుందా, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వస్తుందా అని చెప్పి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా చాలా వరకు అంచనాలు అనేవి తారుమారయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో. సో ఆ విధంగా ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి అసలు అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నారు అండ్ ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఒకవేళ గెలిచే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయి అన్నది ఒకసారి మనం చర్చించుకోబోతున్నాం అనమాట. సో నాకు తెలిసి నేను కొంత అంచనా ప్రకారం నేను రీసెర్చ్ చేసిన అంటే నా సమయాన్ని బట్టి నేను కొంతవరకు రీసెర్చ్ చేశాను. దాన్ని బట్టి నేను ఎవరెవరు గెలుస్తారు, ఎక్కడెక్కడ టగ్ ఆఫ్ వార్ అంటే బ్యాలెన్స్గా కొన్ని చెప్పలేమన్నమాట. అక్కడ అదే కేటగిరీ అంటే అదే నియోజకవర్గంలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ, ఇప్పుడు ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఆయా క్యాండిడేట్స్ని బట్టి చెప్పలేము. అంటే ఎవరెవరు గెలుస్తారు ఏంటి అనేది కొంచెం బ్యాలెన్సింగ్ అనేది నేను కూడా చేయలేను, ఎవరు కూడా చేయలేరు. కాబట్టి సో ఎంపీ ఎలక్షన్స్లో ఎవరెవరు గెలుస్తారు, అంతకుముందు ఎవరున్నారు అన్నది ఒకసారి మనం చూసుకుంటే, సో మన తెలంగాణకి సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి 17 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 17 నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరెవరికి బ్యాలెన్సింగ్ అంటే టగ్ ఆఫ్ వార్, ఇక నువ్వా నేనా అన్న కొన్ని సంచలనాలు అయితే ఉంటాయి కదా. కొన్ని ఇటు పెరుగుతాయి, కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ తీసుకున్నా లేదా బీఆర్ఎస్ బీజేపీ తీసుకున్నా సరే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే మనం కౌంటింగ్ వేస్తున్నప్పుడు అసలు ఏం చేస్తున్నామో, నిజంగానే ఏ పార్టీ గెలుస్తుందా అని చెప్పి ప్రాణాలు చేతిలో పెట్టుకొని కొంతమంది ఉంటారు. అంటే కొన్నిసార్లు ఇది పెరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు వెంటనే ఇది పెరుగుతూ ఉంటుంది. అలా టగ్ ఆఫ్ వార్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉన్నారని మాత్రం మనం ఒకసారి ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో ఎంపీ ఎలక్షన్స్ అంటే సాధారణంగా కేంద్రానికి సంబంధించే కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఏంటిలా జరిగిందని కొంతమందికి ఉండొచ్చు, లేదా ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో కావచ్చు, ప్రభుత్వ పాలన నచ్చక కొంతమంది వేసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని అంటే హామీలు ఇవ్వడం వాళ్ళకు ఒక ప్లస్ పాయింటే అయ్యిందనే చెప్పుకోవాలి. బట్ ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కొంతమంది కొన్ని పార్టీలను నమ్ముతాయి. నేనైనా సరే నాకు ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది, మీకు ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది. కాబట్టి సో ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఈ 17 స్థానాలలో అంటే ఆ 17 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తారు, ఓడతారు అన్నది ఒక అంచనా ప్రకారం నేను మాట్లాడుతున్నాను. అండ్ మీకు కూడా ఒక అంచనా ఉంటుంది కాబట్టి సో కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. సో మొట్టమొదటిగా చూసుకున్నాము అంటే ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరున్నారు అంటే వాళ్ళతో పాటు పోటీ చేయడం ఎవరితో జరిగింది, ఎవరు గెలిచారు, అండ్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, అండ్ పోటీ చేసిన వాళ్ళల్లో సుమారు అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అన్నది మనం ఒకసారి చర్చించుకుందాం. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఆదిలాబాద్. సో లిస్ట్ నేను ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉన్నాను కాబట్టి సో నేను చెప్తూ ఉంటాను. సో ఆదిలాబాద్కి సంబంధించి సోయం బాపురావు అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే అనమాట. అంటే ఆయనతో పాటుగా గడ్డం నగేష్ గారు పోటీ చేశారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్కి సంబంధించి బీజేపీ అండ్ బీఆర్ఎస్ సో రెండు టగ్ ఆఫ్ వార్గా నడవడం జరిగింది. అండ్ సోయం బాపురావు గారు అక్కడ గెలిచారు, అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. అండ్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి ఎంపీ ఎలక్షన్లలో మనకి ఇప్పుడు మెయిన్గా ఉంది ఏ పార్టీలు అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో ఈ 3 పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు,
సో ఆ నియోజకవర్గానికి సంబంధించి, ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ గెలుపు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా చెప్తాం. అంటే ఇప్పుడు ఖమ్మం, ఇటు నల్గొండ చూసుకుంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఉంటారు. సో అలా కొన్ని కొన్ని పార్టీలకు సంబంధించి అక్కడ క్యాండిడేట్స్ యొక్క ప్రాముఖ్యతను బట్టి కొంతమందిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో ఆదిలాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అదే కేటగిరీ అంటే ఆత్రం సుగుణ గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ పార్టీ నుంచి జి నగేష్ పోటీ చేస్తున్నారు అనమాట. సో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు ఎవరైతే ఎంపీ ఉన్నారో సో ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ వేరే పార్టీల నుంచి వేరే వాళ్ళు కనిపిస్తున్నారు. బీజేపీ నుంచి జి నగేష్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణ అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు గారు పోటీ చేయడం జరిగింది. కాబట్టి సో అంతకుముందు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎంపీకి అయితే సీట్ ఇవ్వలేదు. కాబట్టి సో ఇందులో ఈ ముగ్గురికి సంబంధించి నేను అంచనా వేసి నేను కనుక్కున్న దాని ప్రకారం జి నగేష్ గారు మేబీ గెలిచే అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీకి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు నెగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కాంగ్రెస్ పార్టీ ఆచూకీ ఉంది, లేదన్నట్లేను. బట్ నేను ఒక దాన్ని ఇక్కడ నిల్చున్నాను అంటే గద్దె మీద నిల్చుంది అని అంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిలకడగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిలుచొని గర్వంగా జెండా అనేది ఊగుతుంది. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆత్రం సుగుణ ఇక్కడ పోటీ చేస్తున్నారు. బట్ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి జి నగేష్ గారు అంటే బీజేపీ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆదిలాబాద్కి సంబంధించి నా అంచనా ప్రకారం నేను ఇక్కడ జి నగేష్ గారిని నేను అనుకుంటున్నాను. బట్ మీకు ఎవరైనా అనిపిస్తే మీరు కూడా చెప్పొచ్చు. అండ్ అంతకుముందు సో నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే సో నెక్స్ట్ ఇక్కడ తర్వాత నియోజకవర్గం ఏది ఉంది అంటే పెద్దపల్లి నియోజకవర్గం ఉంది. అంతకుముందు అక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అని అంటే వెంకటేష్ నేత గారు ఉన్నారు. సో అక్కడ ఆయన పోటీ చేసింది ఎవరితో అని అంటే ఆగం చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ అయ్యింది. బట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. ఎందుకంటే 2019 అంటే చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. సో అక్కడ పెద్దపల్లికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు హయాంలో ఉంది. ఎంపీగా లోక్సభ నుంచి ఆయన ఎవరు అంటే వెంకటేష్ నేత. సో ప్రస్తుతం పెద్దపల్లి నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్నది ఒకసారి మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ పెద్దపల్లి డిస్టిక్ అంటే మనకి కరీంనగర్ అంటే గుర్తొస్తుంది కాబట్టి సో పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించి కొప్పుల ఈశ్వర్ గారు అనేది ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి మ్యాక్సిమం అందరికీ తెలిసిన పేరు, అది నానుడి అనుకోవచ్చు. బట్ ఇక్కడ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గడ్డం వంశీకృష్ణ గారు సేమ్. అండ్ బీజేపీ పార్టీ అంటే నా అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీకి టగ్ ఆఫ్ వార్ ఉండొచ్చు. అంటే ఏ పార్టీ గెలుస్తుంది అన్న అంచనా మాత్రం చాలా తక్కువ. బట్ బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నువ్వా నేనా అన్న రీతిలో అయితే ఉంది. బీజేపీకి కాస్త కొంచెం తక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ నియోజకవర్గానికి చూసుకుంటే కరీంనగర్ నియోజకవర్గం. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ అనమాట. ఈ నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అంటే లోక్సభలో ఎవరు గెలిచారు అన్నది మాత్రం చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ గెలవడం జరిగింది. ఆయనకు పోటీగా బి వినోద్ కుమార్ గారు పోటీ చేయడం జరిగింది. అండ్ ఎంపీగా ఎవరు గెలిచారు అంటే బండి సంజయ్ కుమార్ అక్కడి నుంచి ఆయన పోటీ చేయడం చేశారనమాట. అక్కడ నుంచి పోటీ చేయడం జరిగి ఆయన గెలవడం జరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఎవరు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనేది ఒకసారి మనం చర్చించుకుంటే కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బి వినోద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచల రాజేంద్రరావు గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ నుంచి సేమ్ ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారి అగైన్ మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఆయన అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ కాబట్టి మేబీ కాదు మ్యాక్సిమం బీజేపీ పార్టీ గెలిచే అంచనాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కుమార్ ఇక్కడ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి మ్యాక్సిమం ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో కరీంనగర్ని బీజేపీ కోటాకి. సో నెక్స్ట్ నియోజకవర్గం ఏంటి అంటే నిజామాబాద్.
లిస్ట్లో మనం వస్తున్నాం కాబట్టి లిస్ట్లో 4th వన్ నిజామాబాద్ ఉంది. సో అంతకుముందు నిజామాబాద్కి సంబంధించి సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే ధర్మపురి అరవింద్. సో ఆయనతో పాటుగా పోటీ చేసిన వాళ్ళు ఎవరు అంటే కే కవిత. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో గెలిచింది ఎవరు అంటే ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీ నుంచి. సో ఆయన బీజేపీ పార్టీ నుంచి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి అదేంటి నిజామాబాద్ నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగింది. సో లాస్ట్ టైం బీజేపీ పార్టీ అక్కడ నుంచి గెలవడం జరిగింది. సో ఈసారి ఎవరు అంచనా అంటే నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి బాచిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్. సో అంతకుముందు మనం ఈ పేరు కూడా చూసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఈయన సిట్టింగ్ ఎంపీ నిజామాబాద్కి సంబంధించి ధర్మపురి అరవింద్. ఆయన అంతకుముందు సిట్టింగ్ ఎంపీ బీజేపీ పార్టీ నుంచి. సో ఈసారి కూడా సేమ్ ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా మ్యాక్సిమం బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయడం అయితే జరిగింది. సో నిజామాబాద్కి సంబంధించి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా టి జీవన్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సో జీవన్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీ పార్టీకి ఇక్కడ కొంచెం టగ్ ఆఫ్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో వచ్చిన వాళ్ళకి చాలామందికి కూడా ఎంపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేబీ చెప్పలేము ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అన్న ఉద్దేశంతో ప్రజలు ఉండుండొచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అంటే తెలంగాణ రాష్ట్రంలో హయాంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉండి కూడా గెలిపించే అవకాశాలు ఉన్నాయి. సో టి జీవన్ రెడ్డి గారికి అండ్ ధర్మపురి అరవింద్ గారికి ఇద్దరికి అంటే సుమారు అంచనా ప్రకారం ఒక 70-30 అయినా 50-50 అయినా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజల మైండ్లో ఏముంది అన్నది మాత్రం నేనైతే అంచనా వేయలేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఆలోచిస్తారు. సో నెక్స్ట్ చూసుకుంటే జహీరాబాద్ 5th. సో 5th జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి అంతకుముందు ఎవరెవరి మధ్య పోటీ అనేది జరిగింది అన్నది చూసుకుంటే కనుక బీబీ పటేల్ గారు ఇక్కడ గెలవడం జరిగింది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఈసారి ఏం జరిగిందంటే బీబీ పటేల్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి రావడం జరిగింది. ఈవెన్ అక్కడ కూడా టికెట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఇక్కడ జహీరాబాద్ చూసుకుంటే బీబీ పటేల్ గారు ఎక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. లాస్ట్ టైం సిట్టింగ్ ఎంపీగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఆయనకు పోటీగా మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ లిస్ట్లో ఉంటారు కదా, సో వాళ్ళ పేర్లు మాత్రం నేను చూసుకున్నాను. సో మిగతా వాళ్ళు ఎంతమంది పోటీ చేసినా సరే ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్ మాత్రమే నేను కన్సిడర్ చేశాను. కాబట్టి ఇక్కడ బీబీ పటేల్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా జహీరాబాద్ నుంచి ఆయన ఉన్నాడు. సో ఇదే సిట్టింగ్ ఎంపీగా ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళి అక్కడి నుంచి టికెట్ తీసుకొని ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ జహీరాబాద్ నుంచి ముందు లిస్ట్ మనం చూసుకుంటే లైన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ కుమార్ పోటీ చేస్తున్నారనమాట. అండ్ బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పర్సనే బీజేపీలోకి ఎంటర్ అయ్యి సో బీజేపీ పార్టీ నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీనే, బట్ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు. ఈసారి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఆయన వైపే మొగ్గు చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా జహీరాబాద్కి సంబంధించి బీబీ పటేల్ గారే మళ్ళీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి జహీరాబాద్ నుంచి బీజేపీకి పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే మెదక్ నియోజకవర్గంలో అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనకి పోటీగా ఎవరున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ గారు పోటీ చేశారు. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఫ్రమ్ మెదక్ నుంచి. సో ఈసారి మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అన్నది ఒక్కసారి మనం లిస్ట్ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి పరుపతి వెంకటరమణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి నీలం మధు గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. సో అంతకుముందు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇక్కడ సీట్ ఇవ్వలేదు. బట్ వేరే క్యాండిడేట్స్ అయినా సరే మేబీ మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీజేపీ పార్టీకి
సో ఈ రెండు పార్టీలకి టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు గారు ఎల్బీ నగర్ ఆల్రెడీ తెలుసు అందరికీ. ఆయన పేరు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల నుంచే ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి చేయాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన పేరు ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్కి ఈయన పోటీ చేయడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీ పార్టీకి రఘునందన్ రావు గారు కూడా అందరికీ తెలుసు. సో బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ సో మ్యాక్సిమం ఇక్కడ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన విధానానికి కావచ్చు, లేదా ప్రభుత్వం మారిపోవాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండొచ్చు. ఈవెన్ ఇదే ఉద్దేశంతో ఎంపీ ఎలక్షన్లలో కూడా ఉండుండొచ్చు. కాబట్టి కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ కేంద్రం గురించి ఆలోచించే అంటే తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ బీజేపీకి ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు, లేదా కాంగ్రెస్కే మళ్ళీ గెలిపించే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఎవరెవరి ఆలోచన ఒకలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెదక్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ సో ఈ రెండింటికి టగ్ ఆఫ్ వార్ అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. సో ఎవరు నీలం మధు గారు అండ్ రఘునందన్ రావు గారు సో వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. కాబట్టి మెదక్కి సంబంధించి కాంగ్రెస్ ఆర్ బీజేపీ అని పక్కన పెట్టేస్తున్నాం. సో నెక్స్ట్ మనకి మల్కాజ్గిరి. సో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా అంతకుముందు ఎవరున్నారు అన్నది నేనేం స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి మల్కాజ్గిరి నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ ఇంకా హైలో ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులందరికీ ఒక అంచనా అనేది ఉంటుంది. ఎందుకంటే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పొజిషన్లో ఉండడం. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడి నుంచి మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచే పోటీ చేశారు. సో అక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. సో ఈసారి సీఎంగా ఉన్నారు. సో అక్కడ నుంచి గెలిచారు అని అంటే ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు, లేకపోతే మంచి స్థాయిలో ఉంటారు అని, లేదా మంచి పొజిషన్ వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. మల్కాజ్గిరి అంటే అలా ఒక హింట్ ఉంటుంది. సో మల్కాజ్గిరి నుంచి లాస్ట్ టైం పోటీ చేసి ఎంపీగా గెలిచింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. అండ్ ఆయనకు పోటీగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడి నుంచి గెలిచారు. అండ్ ఈసారి ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి సీఎంగా ఆయన గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి మళ్ళీ ఎంపీగా అంటే అవకాశం లేదు. సో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకరణ అనేది చేయడం జరిగింది. కాబట్టి సో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొక ఆయన అయితే వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో మల్కాజ్గిరి నుంచి ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మల్కాజ్గిరి నుంచి ఒక అంచనా ఏంటి అంటే ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం బీజేపీ నుంచి. ఎందుకంటే ఈయన పనితనం చూసి కావచ్చు, లేదా రాజకీయాల్లో ఈయనకున్న ఐడియాలజీని చూసి కావచ్చు, కేంద్రం మెచ్చుకుంది. సో ఈటెల రాజేందర్ గారికి మేబీ ఈసారి బీజేపీ అనేది మల్కాజ్గిరి నుంచి బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ రాగిడి లక్ష్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి అంతకుముందు కాంగ్రెస్ వచ్చింది అదే స్థానంలో, బట్ ఈసారి ఎక్కువగా మొగ్గు చూపుతున్నది బీజేపీ పార్టీకి అని తెలుస్తుంది. కాబట్టి సో మల్కాజ్గిరి బీజేపీ అని చెప్పి అనుకుంటున్నాము. నెక్స్ట్ చూసుకుందాం ఒకసారి సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ ఎవరు అంటే అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే జి కృష్ణారెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా గెలవడం జరిగింది. ఆయనకు పోటీగా ఎవరు ఉన్నారు అంటే సాయి కిరణ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో సికింద్రాబాద్ నుంచి అంతకుముందు గెలిచింది ఎంపీగా సీట్ ఏది అంటే బీజేపీ. సో అంతకుముందు బీజేపీ, మరి ఇప్పుడు ఏది వస్తుంది మన అంచనా ప్రకారం ఒకసారి సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి టి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి జి కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. సో ఇందులో ఏంటి అంటే అంతకుముందు బీజేపీ వచ్చింది. సో ఈసారి కూడా బీజేపీ వచ్చే అవకాశాలే ఉన్నాయి. కానీ మేబీ
బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్, ఎందుకంటే దానం నాగేందర్ రెడ్డి గారు అనేది ఆయన అంతకుముందు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్, అంటే ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఎంపీగా పోటీ చేయడం అనేది ఎవరి ఆలోచన వాళ్ళది, ఎందుకంటే ఎవరు పై స్థానాలని నాకొద్దు నేను చెయ్యను అని చెప్పన్నారు కాబట్టి. సో దానం నాగేంద్ర గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, ఎంపీగా పోటీ చేస్తున్నారు. బట్ ఈయన కన్నా కూడా టి పద్మారావు గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి ఎక్కువగా ఇక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో జి కృష్ణారెడ్డి సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం కాంగ్రెస్ వస్తుంది అనుకోవచ్చు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగానే ఉంది. ఇక బీజేపీ చూసుకుంటే జి కృష్ణారెడ్డి మేబీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి కూడా బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం చూసుకుంటే హైదరాబాద్. సో ఇది ఎట్లా అంటే ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎంపీగా ఎవరు గెలిచారు అనేది, సో నేనేం స్పెషల్గా చెప్పనవసరం లేదు, ఎవరి ఐడియా అయినా సరే ఎంఐఎం హైదరాబాద్ అని చెప్పి అనుకుంటాం. సో ఇప్పటి వరకు అక్కడ గెలిచింది అసదుద్దీన్ ఓవైసీ. సో ఆయనకు పోటీగా అంతకుముందు ఎవరు పోటీ చేశారు అన్నది ఒకసారి మనం చూసుకుంటే, సో ఎంఐఎంకి పోటీగా చేసింది బీజేపీ పార్టీ నుంచి భగవంతరావు గారు పోటీ చేశారు. సో వీళ్ళిద్దరికి సంబంధించి మ్యాక్సిమం హైదరాబాద్లో ఎంఐఎం అనేది గెలుస్తుంది. సో ఈసారి అంచనా ఏంటి అంటే, సో ఈసారి అంచనా ప్రకారం ఈ స్థానంలో మాత్రం ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం మొత్తం తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో ఇది ఒక ఉత్కంఠ అని అనుకోవాలి. కేవలం ఒక హిందూ లేదా ముస్లిం మతాలకు సంబంధించింది కాదు రాజకీయం అనేది, కానీ అక్కడ మొత్తం హైదరాబాద్లో ఎంఐఎం ఒక ముస్లిం కేటగిరీ అయి ఉండొచ్చు, లేదా మొత్తం అక్కడ ఇప్పటి వరకు గెలిచింది మొత్తం ఎంఐఎం పార్టీనే. కానీ ఈసారి అక్కడి నుంచి ఎవరు గెలుస్తున్నారు, ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరెవరి మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ అనేది ఉంటుంది అని చెప్పి ఒకసారి మనం చూద్దాం. ఎందుకు లక్ష్మి ఇంతసేపు చెప్తోంది అక్కడి నుంచి అనేది నేను మీకేం స్పెషల్గా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఎవరెవరు అక్కడి నుంచి చేస్తారు అనేది నేను ఒకసారి లిస్ట్ చెప్తాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ ఉల్లాహ సమీర్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ నుంచి కోంపల్లి మాధవిలత గారు పోటీ చేస్తున్నారు. సో మాధవిలత గారు అదేవిధంగా సమీర్ గారికి టగ్ ఆఫ్ వార్ అనే అనుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, వాళ్ళ స్వతహాగా వాళ్ళు అంటే పోటీ చేసిన తత్వంలో కావచ్చు, మ్యాక్సిమం ఎంఐఎం అంటే హైదరాబాద్ అన్నట్టుగానే వచ్చింది ఇప్పటివరకు ఎంపీ సీట్ అనేది. బట్ మాధవిలత గారు పోటీ చేయడం, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది అసలు ఎవరు గెలుస్తారు లేకపోతే ఎవరు ఓడిపోతారు, సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసిన విధానాలు కావచ్చు, అంటే నేనంటే నేను అన్న పోటీలోనే జరిగింది ఇప్పటి వరకు. సో ఆ రోజు ఒకవేళ జూన్ 4th మనకి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది అంటే ఖచ్చితంగా హైదరాబాద్కి సంబంధించి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్నది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. సో ఆ విధంగా వాళ్ళిద్దరు పోటీ అనేది జరిగింది. సో ఎక్కడ చూసినా సరే అంటే సో మతాలకు అతీతంగా వాళ్ళు అక్కడ పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి మాధవిలత గారా అండ్ సమీర్ గారా అని చెప్పి చాలా గట్టి పోటీ అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి సో వాళ్ళిద్దట్లో ఎవరు గెలుస్తారు అన్నది చెప్పలేం. సో బీఆర్ఎస్ని ఇక్కడ కొంచెం పక్కన పెడితే ఎంఐఎం అంటే ఎంఐఎం నుంచి ఈసారి కాంగ్రెస్ నుంచి వీళ్ళు పోటీ చేశారు కాబట్టి, సో కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా, సో కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఏదేది అనేది నేను మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీని చేంజ్ చేసుకోవాలి అన్నవాళ్ళు ఉండుండొచ్చు, లేదా వద్దు మాకు ఇదే నేను కంటిన్యూ అవుతాను అన్న ప్రజలు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి సో ఎవరు వస్తారు ఏంటి అన్నది మాత్రం చెప్పలేం. సో హైదరాబాద్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే
చేవెళ్ళ. సో చేవెళ్ళకి సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే జి రంజిత్ రెడ్డి అంతకుముందు ఉన్నారు. సో ఆయనకు పోటీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయనకు పోటీ చేయడం జరిగింది. సో రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంతకుముందు సిట్టింగ్ ఎంపీగా గెలిచారు. సో ఈసారి చేవెళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని గణేశ్వర్ ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి జి రంజిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి చేవెళ్ళలో ఎవరు గెలుస్తారు అన్నది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడ నుంచి బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 50-50 కాకుండా ఒక 10% అయినా మ్యాక్సిమం ఇక్కడ బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశం అంటే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి చేవెళ్ళ నుంచి బీజేపీ. సో నెక్స్ట్ మహబూబ్ నగర్ చూసుకుంటే అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అంటే మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సో ఆయనకు పోటీగా డీకే అరుణ్ గారు పోటీ చేశారు బీజేపీ పార్టీ నుంచి. సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి వీళ్ళిద్దరూ పోటీ పడగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. సో బీజేపీ నుంచి ఆమె ఓడిపోవడం జరిగింది. ఈవెన్ ఈసారి కూడా ఆమె పోటీ చేస్తున్నారు. సో బీజేపీ పార్టీ నుంచి అగైన్ మళ్ళీ పోటీ చేస్తున్నారు. సో ఈసారి ఎవరెవరు ఉన్నారు, బీఆర్ఎస్ ఎవరు, కాంగ్రెస్ ఎవరు అండ్ బీజేపీ పార్టీ నుంచి ఎవరెవరు అన్నది ఒకసారి మనం చూద్దాం. సో మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్ల వంశీచంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బీజేపీ నుంచి చూసుకుంటే సేమ్ పర్సన్, అదే పర్సన్కి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది డీకే అరుణ గారికి. అగైన్ మళ్ళీ ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఈసారి కూడా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీకి మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ ఈసారి బీఆర్ఎస్ పక్కన పడిపోయింది, కాంగ్రెస్ వచ్చి చేరుకుంది. సో కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీ పార్టీకి మధ్య టగ్ ఆఫ్ వార్ అనేది నడుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అంటే చల్ల వంశీచంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ నుంచి డీకే అరుణ్ గారు పోటీ చేస్తున్నారు. మ్యాక్సిమం ఈసారి ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి బీజేపీ పార్టీ నుంచి, బట్ చెప్పలేం కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ. సో ఈ రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్ అనేది ఉంది. సో నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే నాగర్ కర్నూల్. సో నాగర్ కర్నూల్ ఇది 12వ అనమాట. సో నాగర్ కర్నూల్కి సంబంధించి అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే పోతుగంటి రాములు. సో ఎవరితో పోటీ చేశారు, మల్లు రవి గారితో పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అండ్ బీఆర్ఎస్ పార్టీకి పొత్తు అంటే పోటీ అనేది జరగగా బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు గెలిచింది. సో ఈసారి ఏంటి, నాగర్ కర్నూల్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ పార్టీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఈవెన్ గెలుస్తారు ఓడిపోతారు అన్నది కాదు, అంచనా మ్యాక్సిమం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నది చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారికి అండ్ బీజేపీ పార్టీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ గారికి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంచెం తక్కువగా ఉంది. సో నాగర్ కర్నూలు నుంచి బీజేపీ పార్టీ నుంచి పోతుగంటి భరత్ ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో సో అక్కడ కొంచెం బీజేపీ పార్టీ ఉత్కంఠ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. సో ఆ బీజేపీ గెలుస్తుంది అనేది కొంచెం పక్కన పెడితే సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎంతవరకు టగ్ ఆఫ్ వార్ అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వేరే పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య వార్ ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేము. బట్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చెప్పగలం, ఎందుకంటే సో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది మాత్రం ఇక్కడ అసంభవం. అండ్ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య కొంచెం అంచనా అనేది ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నల్గొండ అనమాట. సో నల్గొండకి సంబంధించి నల్గొండలో అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అండ్ ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసింది ఎవరు అంటే వేమిరెడ్డి నరసింహారెడ్డి. సో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి జరిగిన యుద్ధం అనుకోవచ్చు, లేకపోతే రాజకీయ పోటీలో కావచ్చు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు అన్నది ఒకసారి చూస్తే నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు అనమాట. సో ఈ ముగ్గురికి సంబంధించి ఈసారి నల్గొండలో రఘువీర్ రెడ్డి గారు
గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కువగా. సో బీజేపీ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం స్కేల్ అనేది తక్కువగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి కొంచెం గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నల్గొండ తర్వాత నెక్స్ట్ నియోజకవర్గం చూసుకుంటే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి. సో భువనగిరి నియోజకవర్గంలో అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బుర్ర నర్సయ్య గారు పోటీ చేశారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీయే గెలవడం జరిగింది. ఈసారి భువనగిరి నుంచి ఎవరెవరు బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి అండ్ బీజేపీ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారని చూద్దాం. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆల్రెడీ స్థానాలు ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈసారి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు రావడం జరిగింది. సో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ బీజేపీ పార్టీ నుంచి బుర్రా నర్సయ్య గౌడ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఫ్రమ్ భువనగిరి నుంచి మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కొంచెం టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం ఉంది. బుర్రా నర్సయ్య గౌడ్ గారు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మ్యాక్సిమం ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఇక్కడైతే చెప్పలేము. బట్ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది మాత్రం మీరే చెప్పాలి, మీరే నిర్ణయించాల్సిందే. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వరంగల్. సో వరంగల్ కేటగిరీకి సంబంధించి అదే నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అంటే పసునూరి దయాకర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. అండ్ ఆయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి దమ్మటి సాంబయ్య, సో ఈయన పోటీ చేయడం జరిగింది. సో అగైన్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ అంతకుముందు సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఎవరున్నారు? సో వరంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటే ఎం సుధీర్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ గారు పోటీ చేస్తున్నారు. సో వరంగల్ నుంచి మ్యాక్సిమం ఈసారి అంతకుముందు బీఆర్ఎస్ వచ్చింది, సో ఈసారి కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఎవరు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. సో మేబీ ఆమె వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో నెక్స్ట్ మనం నియోజకవర్గం చూసుకుంటే మహబూబాబాద్. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అన్నది చూసుకుంటే కవితా మాలోద్ గారు అక్కడ అంతకుముందు సిట్టింగ్ ఎంపీ అనమాట. సో ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది ఎవరు అంటే బలరాం నాయక్ గారు పోటీ చేశారు. ఈవెన్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన రాజకీయ పోటీ యుద్ధంలో మహబూబాబాద్ నుంచి అగైన్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఈసారి ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత మాలోద్ అగైన్ ఆమె గెలిచింది. సేమ్ మళ్ళీ ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచే. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు కవిత మాలోద్ గారు. అగైన్ మళ్ళీ సేమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్ గారు పోటీ చేస్తున్నారు. ఈవెన్ బీజేపీ నుంచి మాత్రం కొత్తగా అజ్మీరా సీతారాం నాయక్ గారు పోటీ కనిపిస్తున్నారు. సో ఇక్కడ మహబూబాబాద్కి సంబంధించి కవితా మాలోద్ గారు అంతకుముందు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. సో అగైన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేసి అంతకుముందు పోటాపోటీ జరిగిందో సో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ జరిగే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న అంచనాల వల్ల కావచ్చు, సూచనల వల్ల కావచ్చు, ఇక్కడ బలరాం నాయక్ గారు గట్టి పోటీ ఇచ్చారు లాస్ట్ టైం కూడా. ఈసారి మ్యాక్సిమం ఆయన్నే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో బలరాం నాయక్ గారు అగైన్ మహబూబాబాద్ నుంచి ఆయనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ లాస్ట్ నియోజకవర్గం, ఎందుకంటే ఇప్పటి వరకు మనం 16 నియోజకవర్గాల గురించి అంతకుముందు సిట్టింగ్ ఎంపీలు ఎవరున్నారు, ఎవరు పోటీ చేయబడి ఎవరెవరితో పోటీ అనేది జరిగింది, ఎవరు గెలిచారు, అండ్ ఈసారి ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వీరిలో ఎవరు గెలిచే అంచనాలు కనిపిస్తున్నాయి అన్నది మనం ఇప్పటి వరకు 16 నియోజకవర్గాలు తెలుసుకున్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి ఎంపీకి సంబంధించి. సో లాస్ట్ వన్ ఖమ్మం. సో ఖమ్మానికి సంబంధించి అంతకుముందు సిట్టింగ్ ఎంపీ ఎవరున్నారు అంటే నామ నాగేశ్వరరావు గారు ఉన్నారు. సో ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే అంతకుముందు ఎంపీగా గెలవడం జరిగింది. సో ఈయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి గారు పోటీ చేయడం జరిగింది. అగైన్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచిన ఎంపీ ఉన్నారో ఆయననే మళ్ళీ ఖమ్మం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నామ నాగేశ్వరరావు గారే పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి చేంజ్ అయిపోయారు.
సో ఇక్కడ రఘురామ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అగైన్ బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఖమ్మానికి సంబంధించి లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చే అంచనాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు మనం చర్చించుకున్న దాంట్లో 50-50 ఛాన్సెస్ అయి ఉండొచ్చు. అగైన్ బీఆర్ఎస్కే పట్టం కట్టిన నియోజకవర్గాలు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన నియోజకవర్గాలు అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన నియోజకవర్గాలు అయి ఉండొచ్చు. సో బీజేపీ పార్టీ నుంచి అంటే మనం 50-50 ఛాన్సెస్ వేసుకున్నాం కాబట్టి బీజేపీ కూడా ఓ 50 అంటే ఎక్స్ట్రా ఇప్పుడు మొత్తం 17 వస్తే మొత్తం ఇప్పుడు నేను చెప్పిన అంచనా ప్రకారం 11 అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఇచ్చాను, నేను 4 ఇచ్చాను అనమాట, 4 సీట్లు ఇచ్చాను. సో 12 ఉన్నాయన్నమాట. అంటే నేను పెట్టుకున్న దాని ప్రకారం 50-50 అని ఉన్నది కూడా ఇటువైపు నేను కాంగ్రెస్కి వేస్తున్నాను, ఈవెన్ బీజేపీ పార్టీ కూడా వేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే నేను ఎన్ని వస్తాయి అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను, బట్ సుమారుగా 50-50 అనేది నేను అటువైపు టికెట్ ఇస్తున్నాను, ఈవెన్ ఇటువైపు కూడా టికెట్ ఇస్తున్నాను. కాబట్టి మ్యాక్సిమం బీజేపీ పార్టీకి ఒక 9 నుంచి 10 పక్కాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నేను 50-50 వేయడం ద్వారా ఇక్కడ 11 సీట్లు అయితే ఉన్నాయి, 11 సీట్లు ఉన్నాయి. అండ్ ఈవెన్ కాంగ్రెస్కి అయితే 12 ఉన్నాయి. 50-50 వేసుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సుమారు ఒక 4 నుంచి 5 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు, సో పోటీ చేసే అంచనాల ప్రకారం ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది మాత్రం మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. కాబట్టి సో మీకు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఈ పర్సన్ కాదమ్మా వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్న ఐడియా మీకు ఏదైనా ఉంటే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దాన్ని కూడా మేము కన్సిడర్ చేస్తాము ఖచ్చితంగా. సో అంటే జూన్ 4కి ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి మరి కొద్దిసేపట్లో వస్తాయి. కాబట్టి మన అంచనాలు మనకనేవి ఉంటాయి, సో మీ అంచనాలు కూడా మీకు ఉంటాయి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంటిల్ నేను చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.